వెల్కమ్ టు ఆయుధం టీవీ. నేను రచిత. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఏ విధంగా చేయాలి, బ్యాలెన్స్ బదిలీ, క్రెడిట్ కార్డ్ బిల్లు ఎలా చెల్లించవచ్చు, క్రెడిట్ కార్డ్ వినియోగం ఏ విధంగా చెల్లించాలి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు ఈజీ. బ్యాలెన్స్ బదిలీతో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించవచ్చు. ఒకప్పటితో పోలిస్తే క్రెడిట్ కార్డుల వినియోగం ఇప్పుడు ఎక్కువైంది. షాపింగ్, ఇతర అవసరాల కోసం క్రెడిట్ కార్డును చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే కార్డును వినియోగించేవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఒక ఎత్తైతే, బిల్లు తిరిగి సమయానికి చెల్లించడం మరో ఎత్తు. ఒకవేళ గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే డిఫాల్ట్ అవుతారు. గడువులోగా బిల్లు చెల్లించడం ఎలా అని ఆలోచిస్తున్న వారి కోసం ఈ టిప్. ఆ టిప్ ఏంటో వీడియో చూసి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ. గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించినప్పుడు డిఫాల్ట్ అంటారు. దీనివల్ల వడ్డీ కూడా చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది. క్రెడిట్ స్కోర్ పై కూడా దీని ప్రభావం ఎక్కువే. కానీ ఆ సమయంలో బ్యాలెన్స్ బదిలీ అవకాశాన్ని ఎంచుకుంటే ఈ పరిస్థితి నుంచి కొన్ని రోజుల పాటు గట్టెక్కొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బిల్లును వేరే క్రెడిట్ కార్డుకు బదిలీ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. పేరులో ఉన్నట్లుగానే బిల్లు బ్యాలెన్స్ను బదిలీ చేయడం. ఉదాహరణకు మీ వద్ద 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకుందాం. అందులో మొదటి క్రెడిట్ కార్డుపై బిల్లు బకాయి ఉంది. మీ దగ్గర చెల్లించడానికి డబ్బు లేదు. అప్పుడు మీ వద్ద ఉన్న మొదటి క్రెడిట్ కార్డులోని బిల్లు బ్యాలెన్స్ను రెండో క్రెడిట్ కార్డుకు బదిలీ చేసి ఆ సమయానికి బిల్లు చెల్లించవచ్చు. దీన్నే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ అంటారు. కొన్నిసార్లు కార్డు వినియోగదారులు 1 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు రుణాలను ఒకేసారి చెల్లించలేకపోవచ్చు. ఈ పరిస్థితిలో వారు అన్ని క్రెడిట్ కార్డు ఖాతాల నుంచి బకాయి ఉన్న రుణాలను ఒకే ఖాతాలోనికి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అనేక బ్యాంకులు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ బదిలీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. కార్డు జారీ సంస్థ ఈ సేవను అందిస్తేనే ఈ సదుపాయాన్ని పొందగలరు. అయితే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఈజీగా వినియోగించుకోవచ్చు. బ్యాలెన్స్ బదిలీ చేయడం ఎలా? క్రెడిట్ కార్డు వినియోగదారులు బ్యాలెన్స్ బదిలీ కోసం నెట్ బ్యాంకింగ్, ఆయా క్రెడిట్ కార్డుల కస్టమర్ కేర్ను సంప్రదించవచ్చు. SMS ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డులో క్రెడిట్ పరిమితి ఎక్కువగా ఉంటే ట్రాన్స్ఫర్కు ఈజీగా ఉంటుంది. ఒకవేళ పరిమితి తక్కువగా ఉన్నట్లయితే మీ బకాయి మొత్తాన్ని బదిలీ చేయలేకపోవచ్చు. దేశంలోని చాలా ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులను ఒక క్రెడిట్ కార్డు నుంచి మరొక బ్యాంకు క్రెడిట్ కార్డుకు బ్యాలెన్స్ బదిలీ చేయడానికి అనుమతిస్తాయి. యాక్సిస్ బ్యాంక్, SBI, ICICI, స్టాండర్డ్ చార్టర్డ్, HDFC, కోటక్ మహీంద్రా బ్యాంకులు బ్యాలెన్స్ బదిలీని ఆమోదిస్తున్నాయి. అయితే ఈ బ్యాలెన్స్ బదిలీ సేవలపై రుసుములు, వడ్డీలు అమలవుతాయి. ఈ సేవలపై 1.5% వరకు ప్రాసెసింగ్ రుసుము ఉండవచ్చు. కొన్ని బ్యాంకులు ఫిక్స్ ఫీజును కూడా వసూలు చేస్తాయి. నిర్దేశిత కాలానికి బ్యాలెన్స్ బదిలీపై వడ్డీ వర్తించదు. ఇవి బ్యాంకులను బట్టి మారుతాయి. క్రెడిట్ స్కోర్పై ప్రభావం. తరచుగా బ్యాలెన్స్ బదిలీ అవకాశాన్ని ఎంచుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. కొత్త క్రెడిట్ కార్డుల ఆమోదం కష్టమవుతుంది. బ్యాలెన్స్ బదిలీ చేయడానికి కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే బ్యాంకు మీ క్రెడిట్ నివేదిత కఠినమైన క్రెడిట్ విచారణను చేపడుతుంది. ప్రతి విచారణలో మీ క్రెడిట్ స్కోర్ పాయింట్లు తగ్గుతాయి.